Hi, hello, namaste. Welcome to new video. It is day 3 Singapore. ఇవాళ మనం వెళ్ళబోయేది మెర్లయన్ అండ్ గర్డెన్స్ పెద్ద బే. తర్వాత ఈవినింగ్ ఇంకోటి ఉంది పికప్, అది నైట్ సఫారీ ఉంటుంది. అండ్ ఇప్పుడు సింగపూర్ టైం వచ్చేసి మార్నింగ్ 9-10 అవుతుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్లో మనకి పికప్ ఉంది. దాన్ని బట్టి మనం వెళ్దాం. అంటే పికప్ ఇక్కడ నుంచి ఉంది, డిఫరెంట్ హోటల్స్, ఇంకా 2-3 హోటల్స్ పికప్ ఉంది. దాని తర్వాత మనకి బస్సులో తీసుకెళ్తారు. మళ్ళీ బస్సులో కలుద్దాం ఫ్రెండ్స్. First, who's this person in front of you? Huh? Chris. Good morning, everybody. Okay, for those who have not met me, some of you have met me. My name is, of course, Krish. Inside. And you're wondering, what is that? That happens to be the Art Science Museum. Those are especially interested in art science. మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా చెయ్యి ఆకారంలో, అదేమో సైన్స్ మ్యూజియం, ఇదేమో పక్కన 3 స్టేట్స్ బిల్డింగ్, అది మెరీన్ బై ద బే. ఇటుపక్క బిల్డింగ్స్ ఏమో బ్యాంక్స్, డిబిఎస్, ఓసిబిసి అండ్ హెచ్ఎస్బిసి. ఇటుపక్క చూస్తే మీరు సింగపూర్ ఫ్లైయర్, ఆ రౌండ్ జాయింట్ వీల్ లాగా ఉంది, అది సింగపూర్ మెరిలయన్. ఇదే అందరూ చూడడానికి వస్తారు, సింగపూర్ ఫేమస్ ఇది. '70s, '90s, '60s, and why don't I take a walk along the same place where I did this morning, meaning along the waterway. గార్డెన్ మీద బేకి లోపలికి ఎంటర్ అవుతాయి. ఎంట్రన్స్ లో సింహం స్టాచ్యూ ఉంటుంది. అలాగా లెవెల్ 2లో ఎక్స్లేటర్ దిగితే లెఫ్ట్ సైడ్ లో క్లౌడ్ ఫారెస్ట్ ఉంటుంది. గార్డెన్స్ పెద్ద బేలో చూడండి ఫ్రెండ్స్, ఎన్ని పువ్వులు ఉన్నాయి అంటే చూసి పిచ్చెక్కిపోయింది నాకే. అంటే ఇన్ని రకమైన పువ్వులు అవన్నీ. అంటే పర్టికులర్ పువ్వు చూసాను, తర్వాత చూడండి మధ్యన ఒక పువ్వులు అంటే ఒక అమ్మాయి అవుతుంది. ఎవరు ఆ అమ్మాయి అర్థం కావట్లేదు, ఎంత వైట్గా ఉంది. తర్వాత ఆ పింక్ ఫ్లవర్స్ భలేగా ఉన్నాయి. ఈ స్పెక్టాక్యులర్ వ్యూ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది. ఆ బిల్డింగ్ బ్యాంక్స్ పక్కనే ఆ గార్డెన్ పెద్ద బే. ఈ గార్డెన్ మీద బే నుంచి వ్యూస్ అయితే బాగున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు అలాగా నడుచుకొని కిందకి వెళ్ళిపోదాం. ఇంకా 5 ఫ్లోర్స్ కిందకి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అక్కడ నుంచి 5th ఫ్లోర్ లో అబ్జర్వేషన్ డెక్ ఉంది. అక్కడ నుంచి వాటర్ ఫాల్స్ పడితే బాగుంది ఫ్రెండ్స్. అది అలా కిందకి వెళ్తే 4th ఫ్లోర్లో 3 క్రిస్టల్స్ లాగా ఉన్నాయి. 3Dది బాగున్నాయి ఫ్రెండ్స్. అంటే గార్డెన్స్ 3Dలో కనిపిస్తున్నాయి. అండ్ ఈ స్ప్రింకిల్స్, ఫ్లవర్స్, తర్వాత మనము ఈ బటర్ఫ్లై ఎఫెక్ట్స్ అవన్నీ కనిపిస్తున్నాయి. అంటే కింద ఫుట్
ప్రింట్స్ అవన్నీ ఉన్నాయి. ఫుట్ ప్రింట్స్ ఎక్కడ పడతాయి అక్కడ అది మార్క్ వచ్చినప్పుడు మనం దాని మీద నించుంటే అది ఒక ఫైర్ లాగా వస్తుంది, బాగుంది అది. అండ్ ఇంకోటి కింద గార్డెన్ లాగా అది కొంచెం రాయిలాగా ఉంది. ఈ గార్డెన్ బై ద బే మనం ఇప్పుడు ఎలాగో ఉంటుందో ఉండబోతుందో చూస్తాం. అండ్ ఈ లోపల మినీ గార్డెన్ లాగా చిన్నది ఇంకో ట్రెజర్ బాగుంది చూడండి. ఎంత పైనుంచి వచ్చామో అవన్నీ నడుచుకుని వచ్చాం. 6th floor 5th floor అవన్నీ. ఈ వ్యూస్ అయితే మాత్రం బాగున్నాయి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. ఫ్లైయర్, సింగపూర్ ఫ్లైయర్ అండ్ చెట్లు అండ్ ద అట్మాస్ఫియర్ అవన్నీ బాగున్నాయి ఫ్రెండ్స్. అయిపోయింది గార్డెన్ బై ద బే, క్లౌడ్ ఫారెస్ట్. వెళ్ళిపోతున్నాం బయటికి. ఇప్పుడైతే రూమ్కి వెళ్తాం. మళ్ళీ 4 o'clockకి పికప్ ఉంది నైట్ సఫారీకి. ఫ్రెండ్స్ సడన్ గా వర్షం స్టార్ట్ అయిపోయింది. అందుకోసమే అంబ్రెల్లా 24 hours ఉండాలి. ఎవరైతే సింగిల్గా వస్తున్నారో వాళ్ళే అంబ్రెల్లా మస్ట్ అండ్ షుడ్ పట్టుకోవాలి. మాకైతే డ్రాప్ అండ్ పికప్ ఉంది కాబట్టి పర్వాలేదు. ఎవరైతే రారో ఇప్పుడే పికప్ అయింది బస్లో మాకు నైట్ సఫారీకి. బస్లో దాని గురించి ఏం చెప్తున్నారో వినండి. They are just as like living thing. They cannot be standing all the whole night. So they could be sitting down, they could be lying. నైట్ సఫారీలో మనం ఇప్పుడు ట్రామ్ లైవ్గా అనిమల్స్ని చూడబోతున్నాం. ఇప్పుడు చూద్దాం ఎంత బాగా వస్తుందో. ఈ జనాల్లో మాట్లాడదామంటే ఇబ్బంది ఉంది. కలుద్దాం. అలాగే ఉంటుంది కానీ కొంచెం పెద్దది. అదే Flamingos. Flamingo used to fend off rival stags during the mating season. These highly Europeans call it a sloth bear's skin. While it may look tough, rhino skin is in fact only స్పాటెడ్ అయినా చూడండి. one. We also ఇవి ఆడేనుగులు అండి. ఇంకోటి ఆడేనుగు ఏమో ఆ చెట్టు దగ్గర దాక్కుంది, ఎందుకు ఆ సిగ్గు అనుకుంటా. సాంగువీరా ఇది మొగ ఏనుగు. ఇది నైట్ సఫారీలో వేయట్లేదు. ఒక ఏనుగులు, మరి ఆ ఖడ్గ మృగాలు, డీర్. కొంచెం ఎందుకన్నానంటే అందులో నైట్ ఫారెస్ట్ లో కొంచెం తిరిగింది, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది అంటే ముందు కాదు, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయింది. కానీ అంతకు మించి ఎట్లేదు. అంతగా కొంచెం వేస్ట్ ఆఫ్ మనీ. కొంచెం అంటే నైట్ సఫారీ కాబట్టి నైట్ చూపిస్తున్నాయి. కానీ బయట ఇట్లా లేవండి. ఏనుగులు కనిపించాయి, ఖడ్గమృగాలు కనిపించాయి, అంతకు మించి లేదు. డొల్ల నైట్ సఫారీ ప్రోగ్రామ్ అయిపోయింది. ఇప్పుడు మనం బయలుదేరిపోయాం హోటల్కి, బ్యాక్ టు హోటల్. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.